అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, గలగలా పారే కాలువలు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఆ ఊరంతా ఒక కొత్త కళ వచ్చేస్తుంది. తెల్లవారుజామునే కోడిపుంజు కొక్కొరోకో అని కూయగానే ఊరు నిద్రలేస్తుంది. సూర్యభగవానుడు మెల్లగా తన బంగారు కిరణాలతో భూమిని తాకుతాడు. చల్లని గాలి వీస్తుంటే చెట్లమీద పక్షులు కిలకిల రావాలు చేస్తూ రోజంతా ఆడే ఆటల గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. పిల్లలందరూ త్వరత్వరగా తయారై బయటకొచ్చేస్తారు. ఈరోజు వాళ్ల మొదటి పని ఏమిటో తెలుసా? మామిడి తోటకి వెళ్లడం. ఎండ మెల్లగా ముదురుతోంది. కాని పిల్లలకి భయం లేదు. అందరూ కలిసి ఊరి చివర ఉన్న మామిడి తోటకి పరుగుతీస్తారు. గాలికి రాలిన మామిడికాయలను ఏరుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు. అరే, ఇదిగో నాకు పెద్ద కాయ దొరికింది అని ఒకరు. దీనికి ఉప్పు కారమద్దుకుని తింటే భలే ఉంటుంది కదా అని ఇంకొకరు. అలా పచ్చి మామిడికాయల పులుపును ఆస్వాదిస్తూ చెట్ల నీడలో హాయిగా గడుపుతారు. ఎండ బాగా ఎక్కువైనప్పుడు అందరూ ఇంటికి చేరుకుంటారు. అమ్మమ్మ ప్రేమతో వడ్డించే చల్లని మజ్జిగ, రాగి అంబలి తాగుతుంటే ప్రాణం లేచి వస్తుంది. తాటి ముంజలు, దోసకాయలు, తియ్యని కర్బూజ పండ్లు వేసవిలో ఇచ్చే ఆ రుచే వేరు. మధ్యాహ్నం పూట ఊరిలోని పెద్ద మర్రిచెట్టు కింద అందరూ చేరతారు. ఆ మర్రిచెట్టు ఊడలు పట్టుకొని ఊగుతూ కర్రాబిల్లా, దాగుడుమూతలు ఆడుతుంటే సమయమే తెలియదు. చెట్టు నీడలో కాసేపు కునుకు తీయడం ఒక మధురమైన అనుభవం. సూర్యుడు మెల్లగా పడమరకు చేరుకుంటాడు. ఆకాశమంతా నారింజ, ఎరుపు రంగులతో ఒక అద్భుతమైన పెయింటింగ్లా మారిపోతుంది. అడవికి వెళ్లిన ఆవులు, గేదెలు అంబా అంటూ తమ దూడల కోసం ఇంటికి తిరిగి వస్తాయి. ఆ ఆవుల అడుగుల కింద లేచే ధూళి సాయంత్రం ఎండలో బంగారు రంగులో మెరిసిపోతుంది. రాత్రివేళ పల్లెటూరిలో అందరూ ఇంటి ముందో లేదా మేడపైనో మంచాలు వేసుకుని పడుకుంటారు. చుట్టూ చిమ్మ చీకటి, పైన ఆకాశంలో మిలమిల మెరిసే వేల నక్షత్రాలు. అమ్మమ్మ లేదా తాతయ్య దగ్గర చేరి చందమామ కథలు వింటూ చల్లని గాలిలో మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఆ నిద్రలో కూడా రేపు ఆడే ఆటల గురించే కలలు కంటారు. పల్లెటూరి వేసవి అంటే కేవలం ఎండ మాత్రమే కాదు. అది ఒక అనుబంధం, ఒక తీపి జ్ఞాపకం.